ఒకవైపునేమో ప్రభుత్వానికి సంపద లేదు, సంపద సృష్టించుకోవాలి, సంపద సృష్టిస్తాం అంటారు. ఇప్పుడు పరిశ్రమలకు అనుమతిస్తే వీళ్ళందరూ పరిశ్రమలు బిగించేసి, ఉత్పత్తులు బిగించేసి లాభాల బాటలోకి వచ్చేందుకు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది. అప్పుడు వచ్చే సంపద సృష్టికి సంబంధించి ఇప్పటి నుంచి కలలు కంటే ఇప్పుడున్న ఏ సంక్షేమ పథకం అమలు కాదు. కానీ చేతిలో ఉన్న సంపదని, చేతికి వచ్చే సంపదని ఎందుకు చెడగొట్టుకుంటున్నారో అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక ప్రభుత్వానికి సంపద 10 పైసలు ఖర్చు లేకుండా అక్కడ ఉంది. లారీకి ఎంత అని చెప్పి ఇచ్చి తీసుకోవచ్చు. కానీ నాయకులకి సంపద సృష్టించుకుంటున్నారు, కార్యకర్తలు తింటున్నారు, కానీ ప్రభుత్వానికి సంపద రావట్లేదు. మద్యం ప్రభుత్వానికి చక్కటి సంపద, ప్రభుత్వం చేతిలో అమ్మితే. అలా కాకుండా ప్రైవేటు బెల్టు ఇవన్నీ పెట్టేటప్పటికి దాంట్లో వాళ్ళందరూ తింటున్నారు, కానీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పడిపోతుంది. తాగుడు ఎక్కువ తాగుతున్నారు, ఆదాయం తక్కువగా ఉంటుంది. జగన్ టైంలో తక్కువ తాగి ఎక్కువ ఆదాయం వస్తే ఇప్పుడు ఎక్కువ తాగి తక్కువ ఆదాయం వస్తుంది. దెన్ అక్కడ ప్రభుత్వానికి వచ్చే సంపదని కార్యకర్తలకు వదులుకుంటూ ప్రభుత్వానికి సంపద రాలేదు లేదా డబ్బులు లేదు అని చెప్తున్నాం. మైనింగ్ ప్రభుత్వమే నేరుగా గనులు ఇదిగో నువ్వు తీసుకెళ్లే ప్రతి లారీకి మాకు ఎంత కట్టవయ్యా అంటే అయిపోతుంది. అలా కాకుండా లీజులు కనిచ్చి అది కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ అని చెప్పేసి కార్యకర్తలు తినడానికి కార్యకర్తలకు సంపద సృష్టి అవుతుంది, కానీ ప్రజలకి సంపద సృష్టి లేదు, ప్రభుత్వానికి సంపద సృష్టి లేదు. లక్షల కోట్ల రూపాయలు మింగేస్తారు. అదేమంటే జగన్ టైంలో వీళ్ళు తిన్నారు. ఎస్, ఇప్పుడు మనం చేస్తుందండి జగనే తిన్నాడని చెప్పాం. ఇప్పుడు కార్యకర్తల నుంచి నాయకుల దాకా ప్రతి ఒక్కళ్ళు తింటున్నారు. ఇదే సందర్భంలో ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటుగా అక్కడంట కొన్ని సంస్థలకి గోదావరి నీళ్ళు వాళ్ళకి ఇస్తారట. ఆ నీళ్ళను శుద్ధి చేసి మంచినీళ్ళుగా కన్వర్ట్ చేసి పోర్ట్లో నీళ్ళు అమ్ముతారట. ఇట్లాగా ఆయన 11 కోట్లు 12 కోట్లు బకాయి పడ్డాడట. మిగతా వాళ్ళందరిది అట్లా బకాయిలు నోటీసులు ఇవ్వగానే కట్టేశారు. ఇతను ఒక్కడు కట్టట్లేదు, అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం ఆ వ్యాపారం ఎందుకు మూసేయదు, అతనికి నోటీస్ ఇచ్చి కూడా వ్యాపారం నడిపిస్తున్నారు. ఇది అంటే ఆంధ్రప్రదేశ్లోని వ్యాపారాలు నాశనం కావాలి, వైసీపీ వాళ్ళ వ్యాపారాలు నాశనం కావాలి, తెలుగుదేశం వాళ్ళ వ్యాపారాలు ఏమో వృద్ధి చెందాలా. ఇది నీచ జర్నలిజంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి ఈనాడు అనుసరిస్తున్నటువంటి సూత్రం. అది పక్కన పెడితే ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే అసలు ఇదెందుకు వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంటే ఇస్తుంది గోదావరి నీళ్ళు. గవర్నమెంటే ఆ శుద్ధి చేసి నీళ్ళని కనుక వాళ్ళకి ఇస్తే 10 రూపాయల బాటిల్కి అతనికి ఇస్తున్నారట, 30 రూపాయలకి అతను అమ్ముకుంటున్నాడట. మరి అదేదో చేస్తే ప్రభుత్వానికి 30 రూపాయల లాభం వస్తుంది కదా, ఎందుకు చేయరు? ఇది $1 మిలియన్ ప్రశ్న.